ప్రశ్నిస్తా ఉన్నా. సో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉత్త ప్రగల్భాలు మాను, చిల్లర మాటలు మాను. నువ్వు తక్షణమే గోదావరి బనకచెర్ల ప్రాజెక్టును ఆపే ప్రయత్నం చేయి. అవసరమైతే అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్ళు, లేదంటే సుప్రీంకోర్టు మెట్లు దొక్కు. కేసీఆర్ గారు కృష్ణానదిలో మన న్యాయమైన వాటా రావడానికి సుప్రీంకోర్టుకు వెళ్లి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి సెక్షన్ 3ని ఇలా సాధించిండ్రు అంటే కేసీఆర్ ఆయన పోరాటం వల్ల కోర్టుకు వెళ్లి కేంద్రం మీద ఒత్తిడి పెట్టి సెక్షన్ 3ని తెచ్చిండు కేసీఆర్. నువ్వేం చేస్తావు ఆ పని? ఎందుకంత భయపడుతున్నావు చంద్రబాబు నాయుడుకు? ఇలా రేవంత్ రెడ్డి గారు గంధమల్ల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తున్నాడు. గంధమల్ల ప్రాజెక్ట్ అంటే ఏంటిది? కాళేశ్వరంలో అంతర్భాగం. మన మల్లన్న సాగర్ నుంచి గంధమల్లకు నీళ్లు పోతాయి. ఏమంటాడు రేవంత్ రెడ్డి? కాళేశ్వరం కుప్పకూలింది అంటాడు, అయిపోయింది కాళేశ్వరం అంటాడు. మరి కాళేశ్వరం లేకపోతే గంధమల్లకు నీళ్ళు ఎట్లా పోతాయి? ఇలా పోయిండు, ఆడికి పోయిండు. ఏది భువనగిరి జిల్లా, యాదాద్రి జిల్లాకు పోయి బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరంలో భాగంగా రూపొందించిన గంధమల్లకు ఇలా కొబ్బరికాయ కొడుతుంది. మరి కాళేశ్వరం కుప్పగూలిందన్న రేవంత్ రెడ్డి మరి గంధమల్లకు ఎట్లా కొబ్బరికాయ కొడుతున్నావు? గంధమల్లకు నీళ్ళు పోవాలంటే ఆడికెళ్ళి పోవాలి. మల్లన్న సార్కి ఎడికెళ్ళి వస్తాయి, రంగనాయక సార్కి ఎడికెళ్ళి వస్తాయి, మిడ్ మానేర్కెళ్ళి ఎడికెళ్ళి వస్తాయి, ఎల్లంపల్లికెళ్ళి వస్తాయి. ఇదంతా కాళేశ్వరం కాదు ఇది. మరి కాళేశ్వరం కుప్పగూలింది, 1,00,000 కోట్లు పోయినాయని రోజు పొద్దుగా లేస్తే వల్ల వేస్తావు కదా. మరి కాళేశ్వరమే కూలిపోతే గంధమల్లకు నీళ్ళు ఎక్కడియో రేవంత్ రెడ్డి చెప్పాలి ఇవాళ సమాధానం. అంటే నువ్వు చెప్పేదన్నా అబద్ధం కావాలి. నువ్వు ఇంతకాలం చెప్పేది అబద్ధమో అని స్పష్టంగా అర్థమవుతుంది. కాళేశ్వరం అంతా ఇంటాక్ట్ ఉన్నది కనుకనే, గంధమల్లకు నీళ్ళు వస్తాయి కనుకనే నువ్వు ఇలా గంధమల్లకు కొబ్బరికాయ కొడుతున్నావు. అంటే నువ్వు ఇంతకాలం చెప్పిందంతా కాళేశ్వరం కూలింది, కుప్పగూలింది అని నువ్వు మాట్లాడేదంతా అబద్ధము, గోబల్సు, తప్పుడు ప్రచారం చేసినావు. అదే కాళేశ్వరంకు ప్రాజెక్టులో భాగంగా ఉన్న మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్కు 30 టీఎంసీలు తీసుకుపోతా అంటాడు. మూసి సుందరీకరణ చేస్తా, మల్లన్న సాగర్ నీళ్లు తీసుకుపోయి కాళేశ్వరం నీళ్లు తీసుకుపోయి మూసీలో పోస్తా అంటాడు. మరి కాళేశ్వరం నీళ్లు మూసీలో పోస్తా అంటావు, హైదరాబాద్ తీసుకుపోతా అంటావు. కాళేశ్వరం నీళ్లతోని గంధమల్లకి ఇలా కొబ్బరికాయ కొడతావు, ఇంకో దిక్కేమో కాళేశ్వరం కూలిందంటావు. ఇది అంతా కూడా రాజకీయాల కోసం రేవంత్ రెడ్డి మాట్లాడలే తప్ప ఆయన మాటల్లో నిజాయితీ లేదు. గోబల్స్ ప్రచారం కాంగ్రెస్ నాయకులు చేస్తుండ్రు. కాళేశ్వరం ఇంటాక్ట్ ఉన్నది. కేవలం 2 పిల్లర్లు వంగినాయి. నీకు చిత్తశుద్ధి ఉంటే 3 నెలలు చేయొచ్చు దాన్ని. కానీ దానికి నువ్వు ఇలా కాళేశ్వరం కూలిందని ప్రజలను తప్పుదో పట్టించి రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నావు. నేను సూటిగా అడుగుతున్నా, నువ్వు కొబ్బరికాయ కొట్టే గంధమల్లకు వచ్చే నీళ్లు కాళేశ్వరం నీళ్ళ కావా చెప్పు ఫస్ట్. కాళేశ్వరం నీళ్ళు వస్తాయా? ఏ నీళ్ళు వస్తాయి? గాలికేలు వస్తాయా? కాళేశ్వరం నీళ్ళే వస్తే కాళేశ్వరం కూలిందన్న నువ్వు మరి కాళేశ్వరం నీళ్లతో గంధమల్లకు కొబ్బరికాయ ఎట్లా కొట్టినావు? హైదరాబాద్లో మూసీకి నీళ్ళు తెస్తా అంటున్నావు. నేను సూటిగా అడుగుతున్నా, మూసీకి పోయే నీళ్లు కాళేశ్వరం నీళ్ళ కావా? మరి కాళేశ్వరం కూలిందన్న కాళేశ్వరం నీళ్లు మూసీకి ఎట్లా తీసుకుపోతాను కొబ్బరికాయ కొడుతున్నావు? అంటే నువ్వు అబద్ధాలు మాట్లాడినావు, గోబల్స్ ప్రచారం చేసినావు అనే విషయం రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ.